పవన్ కళ్యాణ్ ఎక్కడ నిరాశకు గురి అయిపోయి ఇంట్లో కూర్చోాల. ఆయన డిఫరెంట్ రాజకీయ స్టైల్ని ఇంట్రడ్యూస్ చేశారు. జనాల్లోనే ఉంటూ జనాల్లో జగన్మోహన్ రెడ్డి చేసే అవకతవకలు అరాచకాలు చూసి ఆయన వల్ల కాలేక అప్పుడు కూటమి ఫామ్ అవ్వాలి, మహాబలం కింద వెళ్తేనే ఈ జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పడేయగలుగుతాం అనే ఉద్దేశంతో కూటమి యాక్సెప్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. ఇక్కడ స్టాలిన్ ప్రభుత్వం మచ్ బెటర్ అండి. తమిళనాడులో కంపేర్ చేసుకుంటే మచ్ బెటర్. జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యం, కంపారిజన్ బిట్వీన్ 2 స్టేట్స్ అండ్ 2 స్టార్స్ కంపారిజన్ చేసేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఏమో పొత్తుకు నో చెప్పు ఉండాల్సిన డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి అన్నారు. కొంతమంది ఏమో లేదు, ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ వైజ్ డివైడ్ అయిపోయి ఉంటుంది, సో నువ్వు సేఫ్ పొత్తులోనే ఉంటావు అన్నారు. ఏమండి నిజంగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, పవన్ ఆర్ యూ లెఫ్ట్ ఆర్ రైట్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. కానీ ఆయన ఒక చాలా విచిత్రమైన స్టాండ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. మనం చెప్తుంటే ఏంటంటే, పార్టీ పెట్టి పవర్లోకి వెళ్ళటం వేరు, పార్టీని ఏళ్ల తరపడి నడపడం వేరు. రేయండి ఇక్కడ బయట ఉంటే ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవడం కాదు, ఎలా నడపగలం?